హలో అండి, ఇది కలాంచో ప్లాంట్ అండి. ఇది మదర్ ప్లాంట్. ఇది ఒక 2 years బ్యాక్ నేను 50 రూపీస్కి తీసుకుంటున్నాను. ఇది చూడండి ఎంత హెల్తీగా ఉందో, బుషీగా ఉంది. చూడండి పూలు. ఇది వింటర్ సీజన్. ఇది దీంట్లో బాగా పూలు పూస్తాయండి, మంచి పూలు, మంచిగా రెడ్ కలర్ది. ఇది ఇప్పుడు దీంట్లో ఒక కటింగ్ తీసి మీకు చూపిస్తానండి. ఈ బ్రాంచ్ తీసి మీకు నాటి చూపిస్తాను. చూడండి, ఈ బ్రాంచ్ తీసుకున్నాను. దీనికి ఆకులన్నీ రిమూవ్ చేసినానండి. ఆకులన్నీ రిమూవ్ చేసేసి ఇట్లా గుచ్చేయాలండి మట్టిలో. ఇది గార్డెన్ సాయిల్. ఇది ఫస్ట్లో కొంచెం నీళ్లు పోద్దాము. ఇలా అండి. ఇట్లా బాగా నొక్కేయాలండి ఇది గట్టిగా. ఈ ప్లాంట్కి నీళ్లు తక్కువ వేయాలండి, వారానికి ఒకసారి వేసినా చాలు. కొద్దిగా అది ఈ పాట్కి ఈ గ్లాస్ సైడ్ నీళ్ళు వేస్తే చాలు. ఈ గ్లాస్ నీళ్ళు వేస్తే చాలు. ఒక 1 monthకి ఈ ప్లాంట్ రెడీ అవుతుందండి ఫ్లవర్స్కి. చూడండి ఇట్లా గట్టిగా. ఇలా నేను చాలా ప్లాంట్స్ చేశానండి. ఈ ఆకుతో కూడా పెట్టచ్చండి. ఇది లీవ్స్తో కూడా వస్తాయి. ఇట్లా లీఫ్ చెక్కేసినామంటే ఇది కూడా వస్తుంది ప్లాంట్ లాగా. చూడండి, ఇది లీవ్స్తో కూడా వస్తాయి. ఇవి చాలా కాస్ట్ అండి ఈ ప్లాంట్స్. ఇవి 200, 150 వరకు ఉంటాయండి ఒక్కొక్క ప్లాంట్. ఇది నేను చాలా రెడీ చేశాను. ఇట్లా ప్లాంట్స్ చూపిస్తాను. చూడండి, అన్నీ ఇలా కటింగ్స్తో పెంచినవేనండి. మీరు నమ్ముతారో లేదో కానీ అన్నీ ఇట్లా చిన్న చిన్న పార్ట్స్లో. చూడండి ఎంత చిన్న ప్లాంట్ ఇది పాట్. ఇది అన్నీ కటింగ్స్ పెంచినవి ఇవన్నీ. ఏమంటే ఈ ఒక్క కలరే ఉంది నాతో, ఎక్కువ లేవు. చూడండి ఎంత వింటర్ సీజన్ కాబట్టి దీనికి సీజన్ ఇది. ఇప్పుడు ఇది ఒక్క మొక్క తెచ్చుకున్నామంటే బజార్లో మనం ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. ఎంత బుషీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. దీని ఆకులు కూడా అందమండి. చూడండి ఎంత బాగున్నాయి. వ్యాక్స్లో ముంచినట్లు ఉంటాయి ఆకులు, షైనీగా. ఇది కలాంచో ప్లాంట్ అండి. ఇది కలాంచో అంటారు దీన్ని. ఇది ఎక్కువ చనిపోదండి. ఇది ఒక్కసారి తెచ్చుకున్నామంటే బాగా సేవ్ చేసుకోవచ్చు. దీనికి ఎంత బుషిగా వచ్చినాయి. ఇన్ని ఇట్లనే ఉంటాయండి. ఇది సింగిల్ పెటలు, కొన్ని డబుల్ కూడా ఉంటాయి. 5-6 రెక్కలు కూడా ఉంటాయి. ఇవి నాకు సింగిల్ పెటల్ దొరికింది. ఇది 2 years 1 year ఇవి ప్లాంట్స్ అన్నీ. అప్పుడు ఒక 6 months బిలో పెట్టింటిని. ఇవన్నీ కటింగ్ చేసి పెట్టినాను. ఇప్పటికి బాగా ఎంత బుషిగా వచ్చేసినాయి, సీజన్ కాబట్టి. బాగున్నాయి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.